జీఎస్టీ కొత్త రేట్ల ప్రభావం అనేక వస్తువులపై పడనుంది. కాగా మొత్తం 375 రకాల వస్తువుల ధరలు తగ్గాయి. అంతేకాదు డైరీ ఉత్పత్తులు, కార్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు భారీగా తగ్గుతాయి. అలాగే ట్రాక్టర్లు, వాటి విడిభాగాల ధరలు కూడా భారీగా తగ్గినట్టే. అలాగే మిడిల్ క్లాస్ ఉపయోగించే అనేక వస్తువుల రేట్లు కూడా తగ్గాయి. వస్తుసేవల పన్ను, దీనినే సంక్షిప్తంగా జీఎస్టీ అంటారు. కాగా గతంలో జీఎస్టీలో మొత్తం 4 స్లాబులు ఉండేవి. అవి 5, 12, 18, 28%. కాగా ఇందులో 12 అలాగే 28% స్లాబ్లను ఇటీవల తొలగించారు. దీంతో కేవలం 5 అలాగే 18 స్లాబులు మాత్రమే అమల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ కొత్త తగ్గింపు ధరలు అమలవుతాయి. కాగా 5% స్లాబు పరిధి కిందకు వచ్చేటువంటి అన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి. వీటిలో కుట్టు మిషన్లు, వాటికి సంబంధించిన విడిభాగాలు ఉన్నాయి. అలాగే వైద్య రంగానికి సంబంధించిన అనేక ఉత్పత్తులు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఒకటి. అలాగే అన్ని రకాల డయాగ్నోస్టిక్ కిట్స్ ధరలు కూడా తగ్గినట్లే. అలాగే గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళజోళ్ల ధరలు కూడా తగ్గినట్లే. ఈ వస్తువులన్నీ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చినట్లే భావించాలి. అలాగే మోటార్ రంగానికి సంబంధించిన అనేక వస్తువులు, పరికరాలు కూడా తగ్గినట్లే. ఈ జాబితాలో ట్రాక్టర్లు, అలాగే ట్రాక్టర్ టైర్స్, వాటి విడి భాగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మేలు చేయడానికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అన్నదాతల ప్రయోజనం కోసం కేంద్రం మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఈ జాబితాలో కొన్ని రకాల బయో పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు మైక్రో న్యూట్రియంట్స్ కూడా సదరు జాబితాలో చేరాయి. వీటితో పాటు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్స్ కూడా అన్నదాతలకు చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వీటి ధరలు కూడా బాగా తగ్గించింది. అంతేకాదు అగ్రికల్చర్ అలాగే హార్టికల్చర్కు సంబంధించిన అనేక యంత్రాలపై కూడా కేంద్ర ప్రభుత్వం కరుణ చూపించింది. ఈ యంత్రాల ధరలను గణనీయంగా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మధ్యతరగతి, ఎగువ మధ్యత తరగతి వర్గాలపై కూడా కేంద్రం దయ చూపించింది. ఇందులో భాగంగా హెయిర్ ఆయిల్స్, షాంపూ, టూత్పేస్ట్, థర్మామీటర్ల రేట్లను కేంద్రం తగ్గించింది. ఇవే కాదు, దైనందిన జీవితంలో అందరికీ అవసరమైన టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్స్ కూడా ధరలు తగ్గే జాబితాలో కేంద్రం చేర్చింది. ఇక ఆహార పదార్థాల విషయానికి వద్దాం. ఇక్కడ కూడా సామాన్యుడిపై చలని చూపు ప్రసరించింది కేంద్రం. ఇందులో భాగంగా బటర్, ఘీ, చీజ్, డైరీ స్ప్రెడ్స్ ధరలు తగ్గాయి. అలాగే ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్, భుజియా రేట్లు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు మహిళలకు అండగా నిలవడం కోసం వివిధ రకాల వంట పాత్రలను కూడా గణనీయంగా తగ్గించింది కేంద్రం. ఈ ప్రభావం మహిళా లోకంపై ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు చిన్నపిల్లల ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, అలాగే క్లినికల్ డైపర్స్ రేట్లు కూడా తగ్గాయి. అయితే 18% స్లాబ్లోకి వచ్చే అనేక వస్తువుల రేట్లు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 1200 సీసీ లోపు పెట్రోల్, ఎల్పీజీ, సిఎన్జీ కార్లు ఉన్నాయి. అలాగే 1500 సీసీ లోపు డీజిల్ కార్ల రేట్లు కూడా తగ్గినట్లే. అలాగే ఈ జాబితాలో 3 వీలర్ వాహనాలు కూడా చేరాయి. అంతేకాదు 350 సీసీ కంటే తక్కువ బైక్ల రేట్లు కూడా తగ్గించారు. యువతను ఆకట్టుకోవడానికే అనేక రకాల వాహనాల రేట్లు తగ్గించినట్లు తెలుస్తోంది. కాగా రవాణాకు సంబంధించిన అనేక రకాల వాహనాలపై కూడా తాజాగా రేట్లు తగ్గించారు. వీటితో పాటు ఏసీలు, వివిధ రకాల మానిటర్స్, ప్రొజెక్టర్ల రేట్లు కూడా తగ్గాయి.
కాగా 32 ఇంచులు ఆపై సైజుల టీవీ రేట్లు కూడా తగ్గాయి. అలాగే వాషింగ్ మెషిన్ల ధరలు కూడా తగ్గినట్లే. మొత్తం మీద జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణల పట్ల అందరిలో ఆనందం వ్యక్తమవుతోంది.